ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అయితే ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఎందులో దొరుకుతాయి, ఏవి తీసుకుంటే ఇవన్నీ పుష్కలంగా మనకి లభిస్తాయి అనే విషయాల్లో చాలా మందికి అవగాహన ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళ కోసమే మార్కెట్లోకి మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. చూస్తున్నారు కదా, డయాగ్రాండ్ అనేది ఇది ఒక ప్రోటీన్ పౌడర్ అండి. 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలా దీన్ని తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం క్లారిఫై చేసేసుకుందాం. మనతో పాటు ఉన్నారు 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ మనకి ఫార్మాలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. యా సుబ్రహ్మణ్యం గారు, సో ఒక మంచి ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చారు, అదే డయాగ్రాండ్. సో మనకి ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో అందరూ కూడా ఏ ఫుడ్స్ తీసుకోవాలి, సో మాకు ఈ డయాబెటీస్ ని తగ్గించుకోవడానికి ఏం చేయాలని ఎప్పుడూ కూడా విపరీతంగా సర్చ్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ అందరినీ కూడా అదే అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళకంటూ ఆహారం విషయాల్లోని చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో ఏం తీసుకుంటే మనకి ప్రోటీన్ వస్తుంది, ఏం తీసుకుంటే అందులో ఫైబర్ వస్తుంది, సో ఎప్పుడు కూడా మనం మజిల్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో చాలా రకాల డౌట్స్ ఉంటాయి. మరి ఈ డయాగ్రాండ్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది? మీరు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్స్ మీద డిపెండ్ అయినారు అనుకోండి, ఒక పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ డోసెస్ పెరిగి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ సీక్వెన్స్ మీరు చూసినారంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ప్రోటీన్, నెక్స్ట్ ఫ్యాట్, తర్వాత కార్బోహైడ్రేట్. మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మార్నింగ్ అవును ఇడ్లీ తింటాం, దోశలు తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, మళ్ళీ రాత్రి భోజనం తింటాం. సో మాక్సిమం పోర్షన్ ఆఫ్ అవర్ డైట్ వచ్చేసి కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఒక పక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి షుగర్ వచ్చి ఉండదు, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఇన్సులిన్ సరిగా పనిచేయట్లేదు, మజిల్ కి షుగర్ అందట్లేదు, పైపెచ్చు ఎక్కువ అన్నం తింటూ ఉన్నారు. ప్రోటీన్ అన్నది మనకు గుర్తొచ్చేది ఏంటంటే కోడిగుడ్లు, చికెన్, ఇటు గురించి ఆలోచించినప్పుడే గుర్తొస్తుంది. సో డయాగ్రాండ్ ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటి వాళ్ళల్లో? డయాగ్రాండ్ వచ్చేసి ఒక బ్యాలెన్స్డ్ డయాబెటిక్ న్యూట్రిషన్. మోరోవర్ వచ్చేసి మీరు అన్నట్టు ఏంటంటే 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నటువంటి డయాబెటిక్ సప్లిమెంటేషన్ బహుశా డయాగ్రాండ్ మాత్రమే ఇండియాలో ఉంది. ఇప్పుడు మీరు మార్కెట్ లో ఉన్న సప్లిమెంటేషన్ చూసినారంటే 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక 5 to 10% ఆఫ్ బ్రాండ్స్ లో వచ్చేసి ఒక 3 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. బ్రౌన్ రైస్ అండ్ గ్రీన్ పీ. సో వీటి నుంచి తీసినటువంటి ప్రోటీన్ ఉంటుంది. మోరోవర్ వచ్చేసి 100 గ్రామ్ పౌడర్ లో డయాగ్రామ్ లో వచ్చి 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. వేరే వాటిలో చూసినారు అనుకోండి 20.2 గ్రామ్స్, 20 గ్రామ్స్ ఆ విధంగా ఉంటుంది. అండ్ డయాగ్రామ్ లో వచ్చేసి ఫర్ 100 గ్రామ్స్ వచ్చి 14 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది. సరే, దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఏ విధంగా తగ్గుతుంది, మజిల్ లాస్ ఏ విధంగా ప్రివెంట్ అవుతుంది, ఎనర్జీ ఏ విధంగా వాళ్ళకి వస్తుంది అన్నది మనం డిస్కస్ చేయాలి. ఇది డైలీ 2 times తీసుకోమని చెప్తామండి. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి. బిఫోర్ ఫుడ్ ఒక 120 ml వాటర్ లో 1.5 స్కూప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని ఖాళీ కడుపుతో తీసుకోమని చెప్తాం. ఇలా ఒక 3 months తీసుకుంటూ పోతే గనక ఫస్ట్ వాళ్ళకి జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి సెటాటీ ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ తినరు, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. తీసుకున్నప్పుడు ప్రోటీన్ డైజెస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది. సో ఆబ్వియస్లీ ఆకలి పుట్టదు. ఆకలి పుట్టినప్పుడు ఎక్కువగా తినరు. ఎక్కువగా తినలేదంటే ఎటొచ్చి మనం ఏంటన్నా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. ఎక్కువగా తీసుకోలేదంటే షుగర్ లెవెల్ పెరగకుండా కంట్రోల్ అవుతుంది. ఈ రకంగా షుగర్ ని న్యాచురల్ గానే కంట్రోల్ చేసుకునే దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ డయాగ్రామ్ లో వే ప్రోటీన్ ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి ఇది మనం ఎలాగో తీసుకోమని చెప్తాం. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, రాత్రి అంతా ఖాళీ కడుపుతో ఉంటారు, ఒక 2-3 ఇడ్లీ ఎక్స్ట్రా తింటారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అలాంటప్పుడు పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ పెరగడం అన్నది చాలా కామన్. డాక్టర్స్ దాన్ని తగ్గించడానికి చాలా శ్రమిస్తారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో డయాగ్రామ్ తీసుకుంటే డయాగ్రామ్ లో ఉన్నటువంటి వే ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే, ఒకటి ఇన్సులిన్ సెక్రేషన్ పెంచుతుంది, ఇంకొకటి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఆబ్వియస్లీ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని మజిల్ లోకి తోయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా పోస్ట్ మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ అంటే మజిల్స్ వాడుకుంటాయి. మజిల్స్ వాడుకుంటే షుగర్ లెవెల్ తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ పోయే కొద్ది టాబ్లెట్స్ మీద డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. ఓకే, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇన్సులిన్ ఎవరైనా వాడుతున్నట్లయితే సో ఇది తీసుకోవటం వల్ల క్రమంగా ఇన్సులిన్ తగ్గించుకునే అవకాశం ఎంతవరకు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడేది టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ సెక్రేషనే ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం సాయంకాలం ఇన్సులిన్ యూనిట్స్ తీసుకుంటారు. మనకున్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే డయాగ్రామ్ వాడిన వాళ్ళు మార్నింగ్ ఒక 20 యూనిట్స్, ఈవినింగ్ ఒక 20 యూనిట్స్ తీసుకుంటే ఒక 3 months వాడిన తర్వాత వాళ్ళు చెప్పిన పాయింట్స్ వచ్చి, సార్ ఆల్మోస్ట్ మేము వచ్చేసి ఉదయం 20 యూనిట్స్ వాడుతుంటే 12-13 తీసుకొచ్చినాము, అదే విధంగా సాయంకాలం కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి. ఆబ్వియస్లీ అవుతుంది. ఏంటంటే ఈ ఇన్సులిన్ ఎక్కువ ఎప్పుడు వాడుతారు, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటే ఎక్కువ యూనిట్స్ వాడుతారు. మనం డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది కదా. ఆకలి తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఎక్కువ తినరు. దీంట్లో 2 sources ఆఫ్ ప్రోటీన్, అంటే 2 types ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఎనర్జీ ఇచ్చే ప్రోటీన్, గ్రాడ్యువల్ గా ఎనర్జీని ఇచ్చేటటువంటి ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఎనర్జీ తగ్గకుండా యాక్టివ్ గా హోల్ డే లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మజిల్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఎందుకంటే ప్రోటీన్ ఉంది కాబట్టి మజిల్స్ గెయిన్ అవుతాయి.
సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్సులిన్ యూనిట్స్ తగ్గించుకునే దానికి అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. మనకు దీంతో పాటు వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఒక డయాబెటీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇవ్వవలసిన పోషణ మొత్తం ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. ఆ ఆకలిని కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు అవును. కాబట్టి మెడిసిన్స్ కి బదులుగా ఇప్పుడు అవును. ఇది తీసుకోవటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏదో ఫాస్ట్ గా చేసుకోవాలనే దానికోసం చేసే ప్రయత్నమే. తర్వాత వాటిని ఆపితే వాటికి ఉండవలసినటువంటి ఇష్యూస్ వాటికి ఉంటాయి. ఏది కూడా సస్టైన్డ్ రిజల్ట్ ఉండాలి అంటే న్యాచురల్ వేలోనే వెళ్ళాలి. ఇన్ జనరల్ మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం బట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ ఎయిమ్స్ అనమాట. సో ఎట్లా తీసుకోవాలంటారు? ఇది పర్ డే లో 2 2 సార్లు టైమ్స్ అన్నారు. తీసుకోవాలి. దేంట్లో కలుపుకొని 120 తీసుకోవాలి? ml వాటర్ లో 1.5 స్కూప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని మ్మ్. ఉదయాన్నే టిఫిన్ కి ఒక అరగంట ముందర, సాయంకాలం భోజనానికి ఒక గంట ముందర తీసుకోవాలి. మ్మ్. అలా ఒక 3 months తీసుకోవాలి. ఓకే. సో వాళ్ళకి అరుగుదల ప్రాబ్లం లాంటిది జనరల్ గానే ఉంటాయి కాబట్టి సో ఇది దీంట్లో ఫైబర్ తీసుకోవడం ఉంటుంది. వల్ల దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఓకే. ఫైబర్ మనకు 14 grams ఉంటుంది ఫర్ 100 gram పౌడర్. మ్మ్. సో ఆ ఫైబర్ ఏం చేస్తుంది? ఇట్ ఇంప్రూవ్స్ యువర్ డైజెషన్. సో ఇట్ హెల్ప్స్ యువర్ గట్ హెల్త్ టు ఇంప్రూవ్ అనమాట. ఓకే. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉండే వాళ్ళు నార్మల్ గా వాటర్ లో వేసుకొని తీసుకుంటే అవును, సరిపోతుంది. తీసుకోవచ్చు. యా. అవును. సో రుచికి తగ్గట్టుగా ఎలా వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వెనిలా ఫ్లేవరా? వెనిలా ఫ్లేవర్ రైట్. ఓన్లీ డయాబెటీస్ వాళ్ళేనా లేకపోతే ఎవరైనా నార్మల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది, వీళ్ళు ఒక 40+ ఏజ్ కి వచ్చినారు, కొంచెం ఒబేస్ గా ఉన్నారు. సో మనకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్స్ విల్ హ్యావ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. అలాంటి టైంలో రాకుండా ఉండేదానికి తీసుకోవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ తీసుకోవాల్సి ఉంటుందా ఎంటీ స్టమక్ తో? అవును. లేకపోతే ఎంటీ స్టమక్ తో తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇది మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెటైటీ ఫీలింగ్ రావాలంటే బిఫోర్ ఫుడ్ తీసుకోవాలా. తీసుకున్నారంటే ఆటోమేటిక్ ఎక్కువ తినకుండా ఉంటారు. రైట్. మరి దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ఎక్కడెక్కడ మనకి ఈ అవైలబుల్? వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తే కనుక మన దగ్గర ఉన్న డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళకి డైట్ ప్లాన్స్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 months తీసుకున్నాను అనుకోండి, డైట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఒక 3 months తీసుకున్న వాళ్ళకి ఓకే. సో ఎన్ని రోజుల్లో మనం కొంచెం రిజల్ట్ చూడడానికి ఒక 3 months పడుతుందండి. 3 months అయితే యూస్ ఒక 1 month లో ఎనర్జీ పెరుగుతుంది, నీరసం తగ్గి ఎనర్జీ పెరుగుతుంది. ఒక 3 months. ఎందుకు 3 months అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో HbA1c చెక్ చేయాలన్నా కూడా అట్లీస్ట్ 3 months తీసుకొని HbA1c చెక్ చేస్తారు. అది కాకుండా డయాగ్రాండ్ అనేది ఇట్స్ డయాబెటిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్. ఎనీథింగ్ దట్ ఈస్ న్యూట్రిషన్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ది ఎఫెక్ట్ అనమాట. టాబ్లెట్ అయితే అప్పటికప్పుడు తీసుకుంటాము, దాని ఇంపాక్ట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే వాడాలో వాడకపోతే మళ్ళీ ప్రాబ్లం. ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్ని ఏమవుతాయంటే సప్లిమెంట్స్ కొంత టైం తీసుకుంటాయి, బట్ దే గివ్ సస్టైన్డ్ రిజల్ట్ అండ్ అవుట్కమ్. అలా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డయాగ్రాండ్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో డయాబెటీస్ ఉండే వాళ్ళకి డయాగ్రాండ్ అనేది ఒక వరంగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్ ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. సో దానికి బెస్ట్ చాయిస్ ఏంటంటే డయాగ్రాండ్. సో మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇందులోని కంప్లీట్ గా ఒక 5 ప్రోటీన్స్ అయితే దీంట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇది తీసుకోవటం వల్ల కంప్లీట్ ఎనర్జెటిక్ గా తయారవుతారు అండ్ వెయిట్ లాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ ఆకలిని కూడా బాగా తగ్గిస్తుంది. సో మీలో ఎవరైనా దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. సో మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని మీ మెడికల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దీన్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.